గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ అల్లరి మూకలు ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడ్డారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీడీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ తమిళనాడుకు చెందిన 500 మంది రౌడీ మూకలతో పోలింగ్ బూతుల వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వంటిదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రేక్షక పాత్ర వహించాలన్నారు. ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు, మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు. ఒక రౌడీ మూకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా. ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా. అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో పొంది ఆయన వృత్తి ఏమో ఆయన మనస్సాక్షిగా ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను. కేవలం రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్కి తీసుకొని రావటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచి పచ్చికాపాలెం నుంచి జక్కదన్న నుంచి కేపీ అగ్రహారం నుంచి లంబోద్, ఎంత ఎక్కడెక్కడ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకుని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా, డిఎస్పీతో మాట్లాడినా, ఎస్ఐతో మాట్లాడినా. సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి, నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపారవేత్త కాదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల శాతం నమోదైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీర సురేంద్ర కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండ, దౌర్జన్యాలు, హత్యలకు విసిగి వేసారిపోయిన ప్రజలు కసిగా ఎన్నికల్లో ఓటు వేశారన్నారు. కూటమి అభ్యర్థులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. మోడీ గ్యారంటీ, తెలుగుదేశం పార్టీ సూపర్ 6, పవన్ కళ్యాణ్ పై అభిమానం, విశ్వాసం అన్నీ కలిపి కూటమికి మంచి ప్రజాదరణ వచ్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నము, పలుచోట్ల వైసీపీ నాయకుల దౌర్జన్య కాండలను ఆయన తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు పాల్గొన్నారు. ప్రజల్లో కూడా ఈ కూటమి పట్ల విశ్వాసం పెరిగింది. ముఖ్యంగా అందులో మోడీ గ్యారంటీ, తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైనటువంటి అభిమానం, విశ్వాసం ఇవన్నీ కలిపి కూటమికి మంచి ప్రజాదరణ లభించింది. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్లీ మంచి పరిపాలన రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, శాంతి భద్రతలు కాపాడాలన్నా, ప్రజల యొక్క ఆర్థిక భారం తగ్గాలన్నా, అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ జరగాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు రావాలన్నా, మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతాయి. సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతాయి. అదేవిధంగా పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రాష్ట్ర సంపద కూడా పెరుగుతున్న ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది. దీనికి తోడుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు డిఆర్ఓ పుల్లయ్య, ఆర్డీఓ పూతరపట్టు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చిన్నయ్యతో కలిసి ఎస్వీ సెట్ కళాశాల నందు ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్ల వస్తువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో 1 పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, జూన్ 4వ తేదీన ఎస్వీ సెట్లో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, కమాండింగ్ కంట్రోల్ రూమ్ సంబంధించి జరుగుతున్న ఏర్పాటు పనులను పరిశీలించి ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో టేబుల్స్, సీసీ కెమెరాలు, అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు అవసరమైన పికెటింగ్ ఏర్పాటు చేపట్టాలన్నారు. కమాండింగ్ కంట్రోల్ రూమ్ 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 టీవీలతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కమాండింగ్ కంట్రోల్ రూమ్తో పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అభ్యర్థులు కమాండింగ్ కంట్రోల్ రూమ్ నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి నరసింహులు, ఎస్ మూర్తి, సర్వేయర్ సునీత తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వసంతాపురం, నరహరిపేట, ఆది ఆంధ్రవాడలో గురువారం ఉదయం 7:15 బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మండల వైద్య అధికారిని డాక్టర్ సంధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 18 ఏళ్లు పైబడిన వారు, టీవీ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా బీసీజీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లో ప్రతి గురువారం ఈ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కాలనీలోని వృద్ధులు, క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి వ్యాక్సినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నరసింహులు, హెల్త్ సూపర్వైజర్ విజయ, ఎంఎల్హెచ్పి ఉమామహేశ్వరి, ఎంపీహెచ్ఏ పౌల్ జవసెల్వి, ఏఎన్ఎం రోస్లిన్, ఆశా కార్యకర్తలు స్వప్న, సుజీమ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు కాబట్టి అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని వినియోగించుకోవాలనేసి కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే ఈ సూది వల్ల ముఖ్యంగా 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత డయాబెటీస్ వ్యాధి ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే ఎవరికైనా టీవీ వచ్చుంటే, ఇప్పుడు కాదు ప్రస్తుతం టీవీ ఉన్న వాళ్ళకి కాదు, 5 సంవత్సరాలలో ఎవరికైనా టీవీ వచ్చుంటే వాళ్ళకి ఇది వేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత టీవీ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, టీవీ వచ్చిన ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా వేసుకోవాలి. ఏమంటే 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే వేస్తారు ఈ ఇంజెక్షన్. కాబట్టి దీనివల్ల అయితే ఏ ప్రమాదము ఉండదు, ఏ హాని ఉండదు, దీనివల్ల మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చిన్నగా ఏమన్నా వాంతి వచ్చేది అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు, అది కూడా అందరికీ రాదు, ఎవరికో ఒకరికి రావచ్చు. దానివల్ల ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఏమి అయితే రాదు, సరేనా? ప్రతి బేస్తవారము ఈ ప్రోగ్రామ్, సరేనా? కాబట్టి మీరు మీ వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళని కూడా వచ్చి వేయించుకునేలాగా మీరు మీ ఊర్లో కూడా మీ అందరికీ చెప్పండి, సరేనా? చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురం అర్బన్ హెల్త్ సెంటర్లో బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిఎంఎండ్హెచ్ఓ ప్రభావతి దేవి శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, టీబీ వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రతి ఒక్కరికి బీసీజీ వ్యాక్సినేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బందికి దీనిపై పూర్తి శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని, ప్రతి గురువారం ఈ వ్యాక్సినేషన్ వేస్తామని సూచించారు. టీబీ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి షర్మిల, డాక్టర్ శిరీష, గుణశేఖర్, జార్జ్, జయరాముడు, యూపీహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. బ్యాక్టీరియా అనేది వ్యాప్తి చెందుతుంది. ఇంకో 15 మంది అందుకే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా తీసుకోవాలి. పేషెంట్ యొక్క ఇంట్లో ఉండే వాళ్ళు కానీ, పక్క ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి తట్టుకునే శక్తి, రోగ నిరోధక శక్తి అంటాము. బాగా ఆరోగ్యంగా ఉండి బరువు సరిగ్గా ఉండేవాళ్ళు, షుగర్ వ్యాధి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలా కాకుండా షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి ఎక్కువ టీబీ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బరువు తక్కువ ఉండే వాళ్ళకి కూడా టీబీ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, మనకి ఇప్పుడు మామూలుగా ఈ వ్యాక్సిన్ అనేది పుట్టిన వెంటనే ప్రతి బిడ్డకి ఇస్తున్నాము, టీబీ రాకుండా. అదే దాన్ని మళ్ళీ ఇంకొక రోజు మీరందరూ కూడా వేయించుకునే ఉంటారు. ఇది దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది బీసీజీ వ్యాక్సిన్? 19 వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు వేసుకోవాలి. అదేవిధంగా 80 years అబౌవ్ ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు వేసుకోవాలి. డయాబెటిక్, తర్వాత స్మోకర్స్ 18 years అబౌవ్ కూడా స్మోక్ చేసిన వాళ్ళు వేసుకోవాలి.
ఈ నెల 30వ తేదీ లోపల జిల్లా వ్యాప్తంగా నల్లజాతి పశువులకు జబ్బ వాపు వ్యాధి టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం 10:30 ఆయన మీడియాకు వెల్లడిస్తూ ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా నల్లజాతి పశువుల్లో జబ్బ వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి వస్తే జ్వరం ఎక్కువగా రావడం, జబ్బలు వాపుకు గురి కావడం, మేత సరిగా తినకుండా పశువులు చనిపోయే ప్రమాదాలు ఉందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ లోపల పశు సంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలలో పర్యటించి ఈ టీకాలు వేస్తారన్నారు. కావున పాడి రైతులు నల్లజాతి పశువులకు ఈ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. సంయుక్త సంచాలకులు పశు సంవర్ధక శాఖ చిత్తూరు జిల్లా మనకు ఈ సంవత్సరము ఈ వేసవి నుంచి మనకు తొలకరి చినుకులు పడుతున్నాయి. సో పశువుల్లో కొన్ని రకాల జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. పశువుల్లో అయితే ముఖ్యంగా బ్లాక్ వాటర్ జబ్బ వాపు అనే జబ్బు వచ్చేదానికి అవకాశం ఉంది. దీంట్లో ఏమంటే పశువులకు అధిక జ్వరం రావడము, తర్వాత జబ్బలు వాయడము, తర్వాత కొన్ని మేత తినకుండా చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఇది జబ్బు వచ్చినప్పుడు మనము దానికి యాంటీబయాటిక్స్ మందులన్నీ వాడుకొని వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే నివారణ ముఖ్యం, చికిత్స కన్నా నివారణ ముఖ్యమనే సూత్రం ప్రకారంగా మనం జబ్బు రాకుండా చేసుకోవడానికి ఈ టీకాలు వేసుకున్నప్పుడు ఈ జబ్బు అనేటువంటిది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ బ్లాక్ వాటర్కు మనకు జిల్లాలో చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది వేరే జిల్లాల కంటే కూడా. ముఖ్యంగా ఇది నల్ల జాతి పశువులు బఫెలోస్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి మన జిల్లాలో నల్లజాతి పశువులు చాలా తక్కువ. ఇవి అందుకనే మనకు 3,810 డోసులు మాత్రమే జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ వ్యాక్సిన్ మనము ఈ 3,810 డోసులు కూడా ఫీల్డ్కు సరఫరా చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ అంతా కూడా ఎక్కడైతే బ్లాక్ వాటర్ ఇన్సిడెంట్స్ ఉందో జిల్లాలో, ముఖ్యంగా బ్లాక్ క్యాటిల్లో, వాటికి మా సిబ్బంది అంతా కూడా వ్యాక్సినేషన్ ఈ నెల 15 నుంచి స్టార్ట్ చేసి 30 తేదీ లోపల కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా చేసినటువంటి వివరాలను కూడా మనకు భారత్ పశుధన్ యాప్లో నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు బై దిస్ మంత్ ఎండింగ్. ప్రమాదవశాత్తు లారీ కింద పడి 2 మృతి చెందిన ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఆర్పేట ఎస్ఐ వెంకట సుబ్బమ్మ తెలియజేశారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఆమె మీడియాకు వెల్లడిస్తూ నెల్లూరు ఆవులకొండకు చెందిన సుమారు 20 సంవత్సరాల వయసు కలిగిన హజరత్ అలీ, 19 సంవత్సరాల వయసు కలిగిన గజియా బాషా అనే 2 ద్విచక్ర వాహనంలో తాళంబేడు వైపు వెళ్తూ ఉండగా ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. గుడిపాల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలకు వెళ్తే చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం చిత్తూరు వేలూరు జాతీయ రహదారి నరహరిపేట డౌన్ వద్ద గురువారం ఉదయం 6:30 2 ఈచర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రమాద స్థలంలో అటువైపుగా వస్తున్న రాష్ట్ర మొదలియార్ సంఘం చైర్మన్ బుల్లెట్ సురేష్ సహాయక చర్యలను అందించారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీరు ఓడిపోతున్నారనే కక్ష, ఓడిపోతున్నారనే బాధలో ఈరోజు మా మీద దాడులు చేశారు. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చారు. ప్రజలు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి గెలిపించేశారు. ఈరోజు మా యొక్క విజయం ఈవీఎంలో ఉంది. అది స్పష్టంగా మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఈరోజు మురళీమోహన్ కూడా తెలుసు తను ఓడిపోతున్నాడని చెప్పి. ఈరోజు డాంబికాల వాళ్ళకి ఏదో సందర్భంగా స్పీడ్గా మాట్లాడేసేసి రక్షణ దాడి పెద్దడి రకరకాల మాటలు చెప్పి మసిపూసి ఏదో మాయ చేయాలంటే అవన్నీ ఏమీ జరగదు. ప్రజలు గ్రహించారు. ఆల్రెడీ 3 నెలలుగా నువ్వు చెప్తున్న మాటలు, కల్లుబల్లి మాటలు అంతా కూడా ప్రజలు విన్నారు. ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. నేను ఇంటికి పంపించాలని చంద్రబాబునే ఇంటికి పంపిస్తున్నారు. ఇంకా చంద్రబాబు నమ్ముకున్నటువంటి లేదా ఆ పార్టీలు నిలబడేటువంటి నువ్వెంత పొత్తులపట్లో 4వసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో మళ్ళీ కూడా సునీల్ కుమార్కి పట్టం కట్టబోతున్నారు. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారు. 2014లో ఏ విధంగా అయితే విజయం వచ్చిందో, 2019లో ఏ విధంగా అయితే భారీ మెజార్టీ విజయం వచ్చిందో, అలాగే 2024లో కూడా
భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాము. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మురళీమోహన్ గారు కొంచెం ప్రశాంతంగా తట్టబొట్ట సర్దుకొని మళ్ళీ మీ యొక్క తిరుపతి కార్యక్రమాలు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.